ఆటోమోటివ్ ఇప్పుడు చాలా యాక్చువల్లీ ప్రాబ్లంలో ఉంది. ఒక థీసిస్ పాస్ అవ్వాలి అని అంటే వాళ్ళు మనకి అసలు దే షో స్టార్స్ అనమాట. సాలరీ పరంగా చెప్పాలి అంటే జర్మనీలో ఇట్స్ వెరీ గుడ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు కంప్యూటర్ ఇంజనీర్. సో కెన్ వి ఎక్స్పెక్ట్ 120k euro salary? yes. నువ్వేం సజెషన్ ఇస్తావు? వాళ్ళు రావచ్చా? అసలు మార్కెట్ ఎట్లా ఉండబోతుంది? సో హౌ ఇట్ విల్ బి అని ఇప్పుడైతే కంపెనీకి కూడా దే నీడ్ అన్ ఇంజనీర్ హూ హ్యాస్ ఆల్ దిస్ నాలెడ్జ్. మెకానికల్ అనేది ఇంకా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ టేక్ ద అడ్వాంటేజ్ అంతే. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో, స్పెషల్ గెస్ట్, మెకానికల్ ఇంజనీర్. సో ఇక్కడనే మెకానికల్ చేసి మెకానికల్ ఇంజనీర్గా జాబ్ చేసి, అంటే బేసిక్గా అందరం ఏది చేసినా మళ్ళీ ఐటీకి పోతాం, నాతో సహా చాలామంది అదే చేస్తారు. బట్ అమ్మాయి ఉండి మెకానికల్ చదివి మళ్ళీ మెకానికల్ జాబ్ చేస్తుంది. సో మనం మొత్తం డీటెయిల్స్ కనుక్కుందాం. సో నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో. హాయ్, నా పేరు శ్రీలేఖ. నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. అండ్ అక్కడ నేను బ్యాచిలర్స్ ఇన్ మెకానికల్ చదివాను ఫస్ట్. సో జనరలీ కొంచెం మెకానికల్ పైన ప్యాషనేట్ ఉండే, సో అందుకే బ్యాచిలర్స్లో మెకానికల్ చదివాను. అండ్ తర్వాత మాస్టర్స్. బేసిక్గా ఒక అమ్మాయిలకైతే బేసిక్గా మెకానికల్ అంటే అంత ఇంట్రెస్ట్, ఐటీఓ, సిఎస్సి లేకపోతే ఈసీ తీసుకుంటారు. సో వాట్ మోటివేటెడ్ యూ టు చూస్ మెకానికల్ ఇన్ బీటెక్? యా, జనరలీ మనం అనుకునేది ఏంటి అని అంటే మెకానికల్ అంటే అన్నీ కూడా లైక్ హ్యాండ్తో పనిచేసేవే ఉంటాయి. మెకానికల్ ఈజ్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ విత్ యువర్ హ్యాండ్స్, లైక్ అన్ని రెంచ్లు, హ్యానర్లు అన్నీ పట్టుకొని చేయాలని. కానీ నో, ఇప్పుడు ఏంటి అని అంటే ఆల్రెడీ నేను మెకానికల్ చదివే టైంకే కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి. సో సిమ్యులేషన్స్ అని ఇవన్నీ కూడా మనకి మెకానికల్లో ఉన్నాయి. సో అలా నేను ప్యాషనెట్ అయ్యాను. సో ఇట్ నాట్ ఓన్లీ ద ప్రాక్టికల్ థింగ్, ఆల్సో ద సిమ్యులేషన్ పార్ట్. సో అలా ఇప్పుడు జర్మనీలో నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఎగ్జాక్ట్గా? నేను థర్మల్ సిస్టమ్ ఇంజనీర్. సో బేసికలీ నేను ఒక ఆప్టో మెకానికల్ ఆర్ ఎలక్ట్రో మెకానికల్ ప్రోడక్ట్ పైన థర్మల్ మేనేజ్మెంట్ చేస్తాను. సో హౌ వెల్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్? అంటే మెకానికల్ అంటే ఇప్పుడు బేసిక్గా శాలరీ ఇండియాలో కంపేర్ చేస్తే శాలరీ పర్స్పెక్టివ్లో మెకానికల్ వాళ్ళ కోర్ వాళ్ళకి తక్కువ ఉంటాయి, ఐటీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, అదొకటి. సో అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఇట్లా కోర్స్ చేస్తే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఐటీ లెక్క ఈజీగా ఉండదు అంటారు. సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు ఈ శాలరీ పరంగా లేదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇన్ జర్మనీ? సాలరీ పరంగా చెప్పాలి అంటే జర్మనీలో ఇట్స్ వెరీ గుడ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు కంప్యూటర్ ఇంజనీర్ జాబ్, ఐటీ ఇంజనీర్ జాబ్. సో ఇదే ఇండియాలో మనకి ఇంత పాసిబిలిటీ ఉండదు. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ చోజ్ జర్మనీ. ఎందుకు అని అంటే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వలీ యాజ్ ఐటీ ఇంజనీర్, వేరాజ్ ఇన్ ఇండియా అలా కాదు. మెకానికల్ జాబ్స్కి ఎప్పుడు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి మంచి పే వస్తుంది, బట్ మిగిలిన వాళ్ళందరికీ చాలా మీడియం టు లో లెవెల్ పేనే ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఎంకరేజ్డ్. అందుకనే నేను జర్మనీ చూస్ చేసుకున్నా. అండ్ ఇక్కడ పే వచ్చేసి యాజ్ పర్ మై కంపెనీ ఆర్ స్టాండర్డ్స్ ఇన్ జర్మనీ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఐటీ. అండ్ వెరీ హ్యాపీ విత్ మై జాబ్. సో ఇక్కడ ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు? నేను ఇక్కడ టెక్నికల్ యూనివర్సిటీ ఫ్రైబర్గ్లో చదువుకున్నాను. విచ్ కోర్స్? మెకానికల్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్. So which is completely related to your stream and నచ్చింది? yes basically చెప్పాలి అని అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒక బ్రాడ్ యాంగిల్ ఉన్న సబ్జెక్ట్. సో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో నువ్వు ఏదో ఒక్క దానిపైన మంచి స్పెషలైజేషన్ చేసి దాని ఫ్యూచర్గా చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు కొత్త వాళ్ళకి, మెకానికల్ ఆర్ మెకాట్రానిక్స్? ఎందుకంటే సో ప్యూర్ మెకానికల్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్స్ అంటే డిఫరెంట్ ఉంటుంది కదా. సో వాట్ యూ సజెస్ట్ నౌ? సో బేసికల్గా మెకానికల్ అనేది ఇంకా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. నా ఒపీనియన్, ఇది పర్సనల్ ఒపీనియన్. మెకానికల్ అనేది ఇంకా ఎగ్జిస్టెన్స్లో లేదు, బికాస్ ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయాయి. ఏ మెషిన్ రన్ అవ్వాలన్నా దానికి ఒక అల్గోరిథం ఉండాలి, దానికి సాఫ్ట్వేర్ ఉండాలి, వెనకాల ఎలక్ట్రానిక్స్ ఉండాలి, బికాస్ నోబడీ ఈస్ రన్నింగ్ ఎనీథింగ్ మాన్యువల్. సో ఖచ్చితంగా మనకి మెకాట్రానిక్స్కి హ్యాస్ ఫ్యూచర్, మెకానికల్కి అసలు ఫ్యూచర్ లేదు. అంటే ఫ్యూచర్ లేదంటే కంప్లీట్ గా సింగిల్ కోర్ మెకానికల్ కి ఫ్యూచర్ అంటే చాలా లో జాబ్స్ అండ్ చాలా లో పేడ్ జాబ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంతో.
ఇప్పుడు ఒక మెకానికల్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఆర్ ఎనీథింగ్ మెకానికల్ రిలేటెడ్ ఆర్ ప్రొడక్షన్, సో వాళ్ళకు ఆటోమోటివ్ స్కోప్ ఉంటుందా? ఆటోమోటివ్ ఇప్పుడు చాలా యాక్చువల్లీ ప్రాబ్లంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, బికాస్ అన్నీ అప్డేట్ అవుతున్నాయి, ఏఐ వస్తుంది, అన్నీ వస్తుంది. బట్ యాజ్ యూ నో జర్మనీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమోటివ్ స్టఫ్, చాలా ఫేమస్. కానీ ఇప్పుడు చైనా కంపెనీస్ కాంపిటీషన్ ఇచ్చేసరికి దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కోప్ అప్ విత్ దాట్ కాంపిటీషన్ ఇప్పుడు ఎట్ ద మూమెంట్. బట్ ఆ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఆటోమోటివ్లో ఫ్యూచర్ ఉంది, కానీ యూ షుడ్ బీ ఏబుల్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడింగ్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా అల్గారిథమ్స్ జనరేట్ చేయడము, ఇవన్నీ కూడా కావాలి. సో జస్ట్ సిమ్యులేషన్ చేస్తాను, జస్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో జాబ్ చేస్తాను అంటే వర్క్ అవ్వదు. సో ఇంతకుముందు ఒకటి అన్నావు, సో జర్మనీ ఈజ్ ఫేమస్ ఫర్ ఆటోమోటివ్ అంటే ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ స్టేట్మెంట్? అంటే ఓన్లీ ఆటోమోటివ్కేనా? ఇప్పుడు నాకు యాజ్ ఫర్ ఐ నో ఒకప్పుడు ఒక 2016-17 మనం రాకముందు అయితే ఆటోమోటివ్ అంటే జర్మనీ, మెకానికల్ అంటే జర్మనీ. బట్ ఆఫ్టర్ దట్ ఐటీకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది కంపేర్ టు మెకానికల్ ఆర్ ఆటోమోటివ్ ఇన్ జర్మనీ. ఎస్, అది కరెక్టే. అలా అప్డేట్ అవుతూ అయింది. కానీ ఫస్ట్ బిఫోర్ చాలా ఫేమస్గా ఉండేది ఏంటి అని అంటే జర్మన్ స్టాండర్డ్, మేడ్ ఇన్ జర్మనీ. ఈ ఓఈఎమ్స్, మెర్సిడీస్, బిఎండబ్ల్యూ ఇవన్నీ చాలా ఫేమస్ కదా మన వరల్డ్లో. సో అలా జర్మనీ అంటే ఆటోమోటివ్ అని ఒక ముద్ర పడిపోయింది. బట్ నో, చాలా అన్నిటికీ ఉంది స్కోప్. ఆటోమోటివ్ ఇస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ చెప్పాలి అని అంటే. దాట్స్ వాట్ ఐ లర్న్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఎస్పెషల్లీ నేను చేస్తున్న జాబ్, నేనేమి ఆటోమోటివ్ ఆస్పిరెంట్ కాదు. సో ఐ బిలీవ్ ఇన్ మై కోర్ సబ్జెక్ట్ వేర్ దిస్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ అదర్ ప్రోడక్ట్. సో నువ్వు ఇప్పటికీ స్టిల్ యూ వాంట్ టు డూ లైక్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్ కోర్ మెకానికల్? ఇన్ కోర్ మెకానికల్ ఓన్లీ. yes. ఓకే. సో అంటే మెకానికల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు, సో ఒక పక్క ఆఫీస్కి వెళ్ళాలి, టెస్టింగ్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి. బట్ అమ్మాయిలకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ కదా. సో నువ్వు ఎందుకు ఆ కోర్లో ఉండాలని ఫిక్స్ అయ్యావు? యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది సిమ్యులేషన్తో, తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాత నా సిమ్యులేషన్ ఎంతవరకు రైట్, బికాస్ సిమ్యులేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ యూ గివ్ సంథింగ్ అండ్ యూ గెట్ ద అవుట్పుట్. కానీ అవుట్పుట్ రియాలిటీయా కాదా? నీ సిమ్యులేషన్లో నువ్వు ఎంత పర్ఫెక్ట్ అవ్వగలుగుతావు, అది నువ్వు టెస్టింగ్ చేస్తేనే వస్తుంది. సో జనరలీ మనం ఎనీథింగ్ లైఫ్లో ఏది చేయాలన్నా అన్నీ కూడా కంప్యూటర్లో చేయలేము. కొన్ని థింగ్స్ వీ హ్యావ్ టు టచ్ ఇట్ ఇన్ రియాలిటీ. సో అలా ఇది కూడా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతేనే ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఐ లైక్ ఇట్ దట్. యా, నాకు నీ ఎక్స్ప్లెనేషన్ బట్ నాకు అర్థమైందంటే యు ఆర్ కంప్లీట్లీ టూ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ బట్ ఇట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు లెట్స్ కమ్ టు జనరల్ టాపిక్స్. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ రావాలనుకుంటే మెకానికల్కో లేకపోతే వేరే కొంచెం కోర్సులకు, సో నువ్వేం సజెషన్ ఇస్తావు? వాళ్ళు రావచ్చా? అసలు మార్కెట్ ఎట్లా ఉండబోతుంది? సో హౌ ఇట్ విల్ బి అని ఇప్పుడైతే. సో నేను నా పర్స్పెక్టివ్ ప్రకారం ఓన్లీ మెకానికల్కే చెప్పగలుగుతాను, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి మెకానికల్గా ఓన్లీ చేయాలి, లైక్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలి, ఓఎమ్స్లో, ఆటోమోటివ్లో వర్క్ చేయాలి అని చాలామంది డ్రీమ్తో వస్తారు. సో అదొకటే ఐడియాగా పెట్టుకొని వస్తే మాత్రం చాలా టఫ్ అయిపోతుంది. ఛాన్స్ లేదనను, చాలా మినిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆటోమోటివ్ మొత్తం కూడా అప్గ్రేడ్ అవుతుంది చాలా. ఎందుకంటే కొత్తగా ఈవీస్ వస్తున్నాయి, రకరకాల టెక్నాలజీ పెరుగుతుంది. సో ఆ అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే దాంట్లో ఓన్లీ కోర్లో జాబ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సో దే షుడ్ ఆల్సో హ్యావ్ బోత్ స్కిల్స్ అనమాట. కంప్యూటర్ స్కిల్స్, ఎలక్ట్రానిక్ స్కిల్స్ అండ్ మెకానికల్ స్కిల్స్. ఈ మూడు కంబైన్ చేస్తే ఒక మెకానికల్ ఇంజనీర్ అని మనం అనొచ్చు. బేసిక్ గా ఎవ్రీ టైమ్ యూ హావ్ టు అప్డేట్ వాట్ ఎవర్ ద స్కిల్. అంటే కొత్త స్కిల్ వచ్చిందంటే స్కిల్ గ్యాప్ లేకుండా అప్డేట్ అవ్వాలి. సో దట్స్ ఇప్పుడు ద మోస్ట్ అంటే చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ద మార్కెట్ ఈస్ రియల్లీ టఫ్ అండ్ వీసా సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు యూఎస్ఏ నుంచో యూకే నుంచి ఎవరన్నా మైగ్రేట్ అవ్వాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు మైగ్రేట్ టు జర్మనీ ఐదర్ మెకానికల్ ఆర్ ఫర్ ఎనీ అదర్ స్ట్రీమ్? ఎనీ అదర్ స్ట్రీమ్, మెకానికల్ అనే కాదు, ఎనీ అదర్ స్ట్రీమ్ దే కెన్ డూ ఇట్. బట్ యాజ్ యూ నో జర్మన్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది లైక్ కోర్లో జాబ్ చేయాలి అని అనుకుంటారు, బట్ దే విల్ షిఫ్ట్ టు డిఫరెంట్ డొమైన్స్ యాజ్ యూ సెడ్ నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు. సో జర్మన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అనమాట ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒక కంపెనీలో అంటే. బికాస్ ఇది వాళ్ళ తప్పని కూడా అనలేము, బికాస్ చాలా వర్కర్స్ వాళ్ళు జర్మన్లోనే కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి వచ్చే వాళ్ళు కూడా దాంట్లో మంచిగా దే వాంట్ టు ఇంటిగ్రేట్ దెమ్ వెరీ వెల్. అండ్ అది కాబట్టి సో జర్మన్ లాంగ్వేజ్ అనేది బాగా రావాలి పక్కా. దట్ ఈస్ వాట్ ఆల్సో విచ్ మేడ్ మీ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్ పీపుల్. సో ఇప్పుడు నీ జర్మన్ లెవెల్ ఎక్కడ వరకు ఉంది? నాది B1 కంప్లీటెడ్. సో నీ వర్క్ మొత్తం జర్మన్ లో ఉంటుందా? హాఫ్ జర్మన్లో ఉంటుంది, హాఫ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇప్పుడు ఓఈఎమ్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు మొత్తం జర్మన్లోనే ఉంటుంది.
అండ్ ఇంటర్నల్గా కమ్యూనికేట్ చేసేటప్పుడు జర్మన్ కొలీగ్స్తో జర్మన్ మాట్లాడగలగాలి, ఇంగ్లీష్ కొలీగ్స్ ఇప్పుడు నాది ఫ్రెంచ్ కంపెనీ బేస్డ్, సో ఫ్రెంచ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దే డోంట్ నో జర్మన్, సో యూ హ్యావ్ ఆల్సో ఇంగ్లీష్ కానీ యూ షుడ్ ఆల్సో లెర్న్ జర్మన్ టు కమ్యూనికేట్ విత్ ద లోకల్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు మెకానికల్ 2018లో వచ్చాం మనం, అంటే ఆల్మోస్ట్ సేమ్ టైం. సో అక్టోబర్ అట్లా ఇంటేక్ అనుకో అప్పుడే స్టార్ట్ చేసాం. ఎన్ని ఇయర్స్ పట్టింది మాస్టర్ అయిపోనికి మెకానికల్లో? నేను ఇంటర్న్షిప్స్ థీసిస్ ఇవన్నీ చేశాను కాబట్టి ఎక్స్ట్రా 1 year ప్లస్ కోవిడ్ ప్లస్ 6 months, సో నార్మల్లీ 3.5 years అయింది సో మాస్టర్స్ కంప్లీట్ బేసిక్ చేయడానికి. అందరికి అంతే పడుతుంది. ఆ కోవిడ్ వచ్చినా రాకుండా ఇప్పుడు Yeah. జర్మనీలో మాస్టర్స్ ఫినిష్ చేయడం అంత ఈజీ కాదు. సో చాలా వాట్ ఈస్ tough. యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వన్? చాలా టఫ్. ఒకటైతే నేను చెప్పగలుగుతాను, బ్యాచిలర్స్లో మెకానికల్ చదివాను, దట్ వాస్ వెరీ సింపుల్. One day కానీ batting. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ అంతే, వన్ డే బ్యాటింగ్ ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ డే కాదు, లైక్ ఫస్ట్ నుంచి మనం క్లాసెస్ ఫాలో అవ్వాలి. చాలా యాక్చువల్లీ నిజంగా నేను సబ్జెక్ట్ నేర్చుకుంది మాస్టర్స్లోనే ఎక్కువగా, అండ్ ద ప్రొఫెసర్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఒక థీసిస్ పాస్ అవ్వాలి అని అంటే వాళ్ళు మనకి అసలు దే షో స్టార్స్ అనమాట. సో మనలో ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. అండ్ అల్టిమేట్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై థీసిస్ నేను ఆ రోజు అనుకున్నాను దట్ నాలో బెస్ట్ వర్షన్ షేప్ చేయడానికి ఇదంతా చేశారు ప్రొఫెసర్స్ అని అనిపించింది. ఫస్ట్ అంతా చాలా చిరాగ్గా తిట్టుకునేదాన్ని, ఏంటిది ఇంత టఫ్గా ఉంది అసలు, మరీ ఇది ఐఐటి ఎన్ఐటి లెవెల్ కూడా దాన్ని దాటేసింది, సో కోర్లో ఇంత టఫ్ ఉంటుందా అని. బట్ నీలో నువ్వు బెస్ట్ వర్షన్ చూసుకోవాలి అని అంటే ఇలానే ఉండాలి. అండ్ వీళ్ళ స్టాండర్డ్స్ కూడా అట్లనే ఉంటాయి. కంపెనీకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది దట్ వీళ్ళు ప్రతిదీ చాలా స్టాండర్డైజ్గా చేస్తారు, అందుకే దే స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద అదర్ ఆటోమోటివ్ కంపెనీస్. వై దే ఆర్ హియర్ అనే దానికి ఒక రీజన్ అదే. సో నౌ యూ హ్యావ్ లైక్ 3 years ఎక్స్పీరియన్స్. ఎస్. సో యా, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లెట్స్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం మెకానికల్ కోర్లో. సో కెన్ వి ఎక్స్పెక్ట్ 120K euros salary? 10 years. ఎస్. సో హౌ ఈస్ ద లైఫ్ ఇన్ జర్మనీ కంపేర్ టు యూఎస్లో? అంటే యూఎస్లో ఇప్పుడు మనం ఆల్రెడీ జనరలైజ్ మాట్లాడుకున్నాం, లక్షలు వాళ్ళు ఎక్కువ సేవ్ చేస్తారు, ఎక్కువ పంపిస్తారని. సో ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ఇన్కమ్ యూఆర్ గెటింగ్? ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్కి ఇక్కడ ఉన్న ఇన్కమ్కి ఇది పర్ఫెక్ట్ ట్రేడ్ ఆఫ్ అనొచ్చు. యూఎస్లో ఏంటి అని అంటే అఫ్ కోర్స్ చాలా డబ్బులు వస్తాయి, కానీ ఆ వర్క్ స్ట్రెస్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఎంత వర్క్ చేసినా కానీ లాగ్ ఆఫ్ టైం అనేది ప్రతి ఒక్కరికి స్టాండర్డ్. సో దెర్ ఈజ్ అ పర్సనల్ లైఫ్ అహెడ్ ఆఫ్ యువర్ ఆఫీస్. ఇది చాలా బాగా బిలీవ్ చేస్తారు, చాలా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ చేస్తారు. ఎస్పెషల్లీ జర్మన్స్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. వాళ్ళు ఏంటి అని అంటే పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తేనే నీ వర్క్ లైఫ్లో కూడా నీ మైండ్ సెట్ బాగుంటుంది అనేది ఉంటుంది. సో ఎంత డబ్బులు సంపాదించినా, చాలా డబ్బులు సంపాదించినా యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎంజాయ్ అని అనిపిస్తుంది. అది ఫ్యూచర్కి లైక్ ఓల్డ్ ఏజ్లో ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు సేవింగ్లు అన్ని చేసుకుంటారు. ఇక్కడ దాంతో పాటు ఇది కూడా వస్తుంది. సో యూఆర్ నాట్ లూజింగ్ యువర్ ప్రెసెంట్ లైఫ్, ఓన్లీ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్. అందుకే జర్మనీ బెస్ట్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు నాకు ఇప్పుడే 2025లో బీటెక్ అయిపోయింది నాది. సో నేను జర్మనీకి రావాలనుకుంటున్నా మెకానికల్ మీద. సో నీ సజెషన్ ఏంటి నాకు? ప్రిఫర్ మెకాట్రానిక్ కోర్స్, డోంట్ ప్రిఫర్ ఎనీ మెకానికల్ కోర్స్ ఆర్ ఎనీ ప్రొడక్షన్ ఆర్ ఆటోమోటివ్ కోర్సెస్. సో మెకాట్రానిక్స్లో ఏంటి అని అంటే మీకు అన్ని విధాలుగా మెకానికల్ని ఎలా మనం ఒక ప్రోడక్ట్ని మెషినరీ మూవ్మెంట్స్ చేయొచ్చు అన్నీ నేర్పిస్తారు. సో అది హోల్సమ్గా ఉంటుంది మంచిగా. సో కంపెనీకి కూడా దే నీడ్ అన్ ఇంజనీర్ హూ హ్యాస్ ఆల్ దిస్ నాలెడ్జ్. దే డోంట్ వాంట్ ఎ పర్సన్ హూ ఓన్లీ నో మెకానికల్ ఫార్ములాస్ అండ్ మెకానికల్ కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ. ఇది ఒకటే కాదు. సో దే నో అ పర్సన్, దే వాంట్ అ పర్సన్ సో హూ నోస్ ఎవ్రీథింగ్. సో లైక్ అల్గమైనా అంటారు కదా జర్మన్లో. సో అన్ని విధాలుగా నువ్వు అడాప్టబిలిటీ ఉండాలి అండ్ జర్మన్ లాంగ్వేజ్ బాగా ఉండాలి. జర్మన్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే జస్ట్ మనం కమ్యూనికేట్ చేసి డే టు డే జర్మన్ కమ్యూనికేట్ చేయడమే కాకుండా దాంతోపాటు ప్యారలల్గా మనం చదువుకున్న కోర్ సబ్జెక్ట్స్ కూడా కమ్యూనికేట్ చేయడం అనేది నేర్చుకోవాలి. సో ఇది మనం ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ ఉంటే దట్ విల్ బికమ్ ఈజియర్ వెన్ యూ కమ్ టు అ కంపెనీ. అండ్ కమ్యూనికేషనే కదా ఇప్పుడు మనము ఏదైనా కంపెనీలో ఏదైనా నీ వర్త్ నువ్వు చెప్పాలి అని అంటే జనరలీ యూ డూ ఇట్ విత్ కమ్యూనికేషన్. జస్ట్ నో బడీ విల్ కమ్ అండ్ సీ వాట్ యూ డిడ్ ఇన్ యువర్ కంప్యూటర్. నువ్వు కమ్యూనికేట్ చేయాలి. సో అది ఇంగ్లీష్లో మనం చాలా బాగా చేస్తాం ఆల్రెడీ. అండ్ ఇదే థింగ్ జర్మన్లో చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ విత్ వెరీ గుడ్ పే. అదైతే పక్కా చెప్పగలుగుతా. ఓకే, దట్స్ గుడ్. ఒక క్వశ్చన్. సో ఇప్పుడు 2025 ఉన్నాం. సో హౌ డూ యూ సీ జర్మనీ లైక్ ఇన్ 2029-30? సో ఇట్స్ ఓకే, స్టాండర్డ్ ఉంటుందా లేకపోతే పడిపోతుందా లేకపోతే అంటే అప్గ్రేడ్ అవుతుంది? ఎట్ ద మూమెంట్ అయితే ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. ఇంకొక 3 years పక్కా ట్రాన్సిషన్ స్టేజ్. సో ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో జాబ్ రిక్రూట్మెంట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఉంటుంది, లేదనట్లేదు, ఉంటుంది. సో యూ షుడ్ బి అ పర్సన్
who has a very good knowledge on everything and very good German. And ఇంకొకటి ఏంటి అని అంటే దీన్నే పట్టుకోకుండా అడాప్టబిలిటీ అనేది ఉండాలి. సో దే హ్యావ్ టు బీ ఏబుల్ టు లెర్న్ న్యూ స్కిల్స్. ఎందుకంటే ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరే, సిమ్యులేషన్ చేసా, టెస్టింగ్ చేసా, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్. జర్మనీలో అయితే ఇది మాత్రం పక్కా వర్తిస్తుంది. ఎనీ సబ్జెక్ట్ ఇన్ విచ్ యు ఆర్ దాంట్లో మాత్రం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఎప్పుడు అవుతూ ఉంటే మాత్రం మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇండియా నుంచి డైరెక్ట్ జాబ్ అవుతుందా జర్మనీలో? మీకు తెలుసా ఇండియా నుంచి డైరెక్ట్ జాబ్స్ అప్లై చేసుకొని జాబ్స్ వస్తాయి? ఎస్ వస్తాయి. అండ్ చాలా తక్కువ మంది చెప్పచ్చు. సో వెరీ టాలెంటెడ్ అండ్ ఆఫ్ కోర్స్ లక్కీ పీపుల్. మెకానికల్ అయితే కొంచెం కష్టం. మెకానికల్ కి కొంచెం కష్టం. ఎందుకంటే మెకానికల్ వాళ్ళు ఎట్లా చూస్తారు అని అంటే దే నీడ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఇండియన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకి ఇండియాలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆటోమోటివ్లో ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ కన్సిడర్ చేయట్లేదు. లైక్ మై ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళు ఫీల్డ్ అయ్యి అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళు చేశారు వర్క్, కానీ ఇక్కడ కన్సిడర్ చేయరు. ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తారంటే కంపెనీస్ ఇక్కడ ఇంటర్న్షిప్స్ చేసి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే దే విల్ బిలీవ్. సో ఇండియా నుంచి మెకానికల్ జాబ్లోకి రావడం అనేది చాలా టఫ్. బట్ మిగిలిన ఐటీ అలా కాదు. సో ది ఐటీ ఈజ్ ఐటీ ఎవ్రీవేర్. సో దానికి అలా చేస్తారు కానీ మెకానికల్కి చేయరు. ఓకే, యా అసలు టూ మచ్ ఇన్ఫర్మేషన్ చెప్పినాం సార్ మనం. సో చాలా ఎక్స్పర్ట్ ఉంది మెకానికల్ కోర్ సైడ్ అయితే. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అందరూ కామెంట్లో మెన్షన్ చేయండి. సో మేము మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కలుస్తాం. మళ్ళీ ఆ డౌట్స్ ఆర్ కూడా ఇఫ్ పాసిబుల్ విల్ ట్రై టు డూ వన్ మోర్ వీడియో. సో అది మన వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఫైనల్గా? ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ కమర్స్. సో భయపడకండి, జర్మనీకి రావాలి అంటే లాంగ్వేజ్ బ్యారియర్ అది చాలా విన్నాను నేను చాలా పీపుల్ దగ్గర నుంచి. బట్ వన్స్ యూ మాస్టర్ ద లాంగ్వేజ్ ద లైఫ్ విల్ బి బెస్ట్. ఎందుకంటే మనం ఇండియాలో అయినా వేరే అదర్ కంట్రీస్లో అయినా చాలా స్ట్రగుల్ చేస్తాం. ఆ స్ట్రగుల్ ముందు ఇది ఒక స్ట్రగుల్, ఇది ఒకటే స్ట్రగుల్. సో అది ఈక్వలైజ్ చేసుకొని దీనికి భయపడకుండా ముందుకు రావాలని నేను ఇది చేస్తున్నాను. ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే జర్మన్ వస్తే అప్పుడప్పుడు స్కిల్ లేకున్నా సబ్జెక్ట్ లేకున్నా మనం జాబ్ హ్యాపీగా ఆరామ్సే ఉండొచ్చు. వేరే ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ ఉన్నా కానీ కాంపిటీషన్ అని చాలా రకరకాల టెన్షన్స్ ఉంటాయి. జర్మనీలో అది చాలా తక్కువ ఉంటుంది. సో లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ టేక్ ద అడ్వాంటేజ్ అంతే. ఓకే, సో ఫైనల్ స్టేట్మెంట్ చెప్తాను. సైనింగ్ ఆఫ్ చెప్పు. సైనింగ్ ఆఫ్ శ్రీలేఖ, సైనింగ్ ఆఫ్ కెమెరా ఉమెన్ శ్రావ్యతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఓకే, బై బై. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. Thank you for this day in my living. Constant learning to keep me thriving. For challenges that